జ్యోతిష్య శాస్త్రంలో నక్షత్రం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది. క్షరంత ఇది నక్షత్రం అంటే ఎప్పటికీ క్షయము కానిది నక్షత్రము అని అర్థం. 12 రాసుల రాశిచక్రము నక్షత్రముల వలన ఏర్పడినదే. అందుకే దానిని భచక్రము అంటారు. రాశిచక్రంలో కనిపించే ప్రతి గ్రహము నక్షత్రాలలో సంచరించవలసిందే. 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. వీరందరూ చంద్రుడిని వివాహం ఆడగా చంద్రుడు ఒక్కో నక్షత్రంలో ఒక్కొక్క రోజు చొప్పున సంచరిస్తాడు. నక్షత్రాలు 27 కాగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 4వ పాదంలో కొంత భాగము, శ్రవణ నక్షత్రంలోని ప్రథమ పాదంలో కొంత భాగము కలిపి అభిజిత్ నక్షత్రం అవుతుంది. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు కాగా 27 నక్షత్రాలకు 108 పాదాలు అవుతాయి. జన్మజాతకంలో చంద్రుడున్న నక్షత్రం జన్మ నక్షత్రం అవుతుంది. అశ్విని మొదలు రేవతి నక్షత్రం వరకు ప్రతి నక్షత్ర పాదములలో జననం అయిన ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఆ నక్షత్రం ఆ పాదం కనుక దోషభూయిష్టమైతే దానికి ఎటువంటి శాంతి జరుపుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం మొదటి పాదం తండ్రికి దోషంగా చెప్పబడుతోంది. 2, 3, 4 పాదాలు ఎటువంటి దోషము లేదు. భరణి నక్షత్రంలోని మొదటి 3 పాదాలు మంచివి కాగా 4వ పాదము శిశువుకు దోషంగా చెప్తున్నారు. ఇక కృత్తికా నక్షత్రంలోని మొదటి 3 పాదాలు మంచివి, 4వ పాదం మాత్రం తల్లికి దోషము. రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు కూడా దోషమే. ఏ పాదంలో జన్మించినా కూడా దోషమే. మొదటి పాదం అయితే తండ్రికి మేనమామకు, 2వ పాదంలో జననం జరిగితే తండ్రికి, 3వ పాదంలో జననం అయితే తల్లికి, 4వ పాదంలో గనక జన్మించిన వాడికి శిశువుకి దోషంగా చెప్తారు. అంటే రోహిణి నక్షత్రంలో 4 పాదాలు కూడా దోషమే. ఇక తర్వాత మృగశిర నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఎటువంటి దోషము లేదు. ఆర్ద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు మంచివి కాగా 4వ పాదము తల్లికి దోషము. ఇక పునరోసు నక్షత్రంలోని 4 పాదాలు మంచివే, ఎటువంటి దోషము లేదు. పుష్యమి నక్షత్రంలోని మొదటి పాదం మంచిది కాగా 2, 3 పాదాలలో గనక శిశువు జన్మిస్తే ఆ శిశువు యొక్క తల్లికి తండ్రికి దోషంగా చెప్పబడుతోంది. కానీ 4వ పాదం మాత్రము మంచిది. అంటే పుష్యమి నక్షత్రం మొదటి పాదం 4వ పాదం మంచిది కాగా 2, 3 పాదాలు తల్లిదండ్రులకి దోషము. ఇక ఆశ్లేష నక్షత్రంలో గనక శిశువు జన్మిస్తే ఆశ్లేష మొదటి పాదము దోషం లేదు, 2వ పాదము శిశువుకు దోషము, 3వ పాదము శిశువు యొక్క తల్లికి దోషం కాగా 4వ పాదము శిశువు యొక్క తండ్రికి దోషము. ఇక మఖా నక్షత్రంలోని 4 పాదాలలో 2 పాదాలు మంచివి కాగా 2 పాదాలు దోషం. మొదటి 2 పాదాలు 1, 2 పాదాల్లో గనక జన్మిస్తే శిశువు యొక్క తండ్రికి దోషం కాగా 3, 4 పాదాల్లో గనక శిశువు జన్మిస్తే ఎటువంటి దోషము లేదు. ఇక పుబ్బా నక్షత్రంలో గనక జన్మిస్తే పుబ్బా నక్షత్రం మొదటి 3 పాదాలు మంచివి కాగా 4వ పాదం తల్లికి దోషం. ఇక ఉత్తరా నక్షత్రం విషయానికి వస్తే ఉత్తరలో మొదటి పాదం మాత్రమే దోషము. అంటే మొదటి పాదంలో గనక జన్మిస్తే తల్లికి తండ్రికి దోషం కాగా 2, 3, 4 పాదాలు ఎటువంటి దోషము లేదు. హస్త నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన అలాగే 2వ పాదంలో జన్మించిన ఎటువంటి దోషము లేదు. 3వ పాదంలో జన్మిస్తే తల్లికి తండ్రికి దోషం. అలాగే 4వ పాదంలో జన్మిస్తే కనుక ఎటువంటి దోషము లేదు. చిత్తా నక్షత్రం మొదటి పాదంలో గనక జన్మిస్తే తల్లికి దోషం కాగా 2వ పాదం తండ్రికి దోషం, 3వ పాదం సోదరులకు దోషం కాగా 4వ పాదము ఎటువంటి దోషము లేదు. స్వాతి నక్షత్రంలోని
4 పాదాలు మంచివి, ఏ పాదంలో జన్మించినా కూడా ఎటువంటి దోషము లేదు. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు 1, 2, 3 పాదాలు మంచివి కాగా 4వ పాదము తల్లికి దోషంగా చెప్పబడుతోంది. ఇక అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు మంచివే, ఏ పాదంలో జన్మించినా కూడా దోషం లేదు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు దోషమే. మొదటి పాదంలో గనక జన్మిస్తే శిశువు తల్లికి దోషము, 2వ పాదంలో జన్మిస్తే సోదరులకు మేనమామకు దోషము, 3వ పాదంలో జన్మిస్తే శిశువుకు దోషము, 4వ పాదంలో గనక జన్మిస్తే తండ్రికి దోషము. ఇక మూలా నక్షత్రంలో ప్రథమ పాదంలో అయితే తండ్రికి దోషము, 2వ పాదం తల్లికి, 3వ పాదం ధనానికి దోషం కాగా 4వ పాదం మాత్రం ఎటువంటి దోషము లేదు. పూర్వాషాఢ నక్షత్రం మొదటి పాదము తండ్రికి దోషం కాగా 2వ పాదం తల్లికి, 3వ పాదము శిశువుకి కాగా 4వ పాదము ఎటువంటి దోషము లేదు. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు ఎటువంటి దోషం లేవు, ఏ పాదంలో జన్మించినా కూడా మంచిదే. అలాగే శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు కూడా ఎటువంటి బాలారిష్ట దోషాలు లేవు, 4 పాదాలు కూడా మంచివే. అదేవిధంగా ధనిష్ట నక్షత్రంలోని 4 పాదాలు మంచివి. అట్లాగే శతభిష నక్షత్రంలోని 4 పాదాలు కూడా మంచివే, ఎటువంటి దోషము లేదు. పూర్వభాద్ర నక్షత్రంలోని మొదటి 3 పాదాలు 1, 2, 3 పాదాలు మంచివి కాగా 4వ పాదము శిశువుకి దోషంగా చెప్పబడుతోంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు మంచివే, ఎటువంటి దోషము లేదు. ఇక రేవతి నక్షత్రంలో మొదటి పాదం, 2వ పాదం, 3వ పాదం మంచిది, 4వ పాదం మాత్రము తండ్రికి దోషము. మొదటి 3 పాదాలు మంచివి, 4వ పాదం ఒక్కటే రేవతి నక్షత్రంలో జన్మిస్తే తండ్రికి దోషంగా చెప్పబడుతోంది. ఈ పిల్లలు కనుక జన్మించినప్పుడు, శిశువు జన్మించినప్పుడు తల్లిదండ్రుల నక్షత్రాల్లో జన్మించిన లేదా వీరికంటే ముందు పుట్టిన అన్న లేదా అక్కల జన్మ నక్షత్రాల్లో కనుక వీరు కనుక జన్మిస్తే కనుక దోష నక్షత్రాలలో జన్మించకపోయినా కూడా వాళ్ళకి బాలారిష్టం ఏర్పడుతుంది కాబట్టి తప్పక శాంతి జరిపించుకోవాలి. ఇక రెండవది వర్జము, దుర్ముహూర్తము. అట్లాగే వర్జం అంటే నక్షత్రంలో వచ్చే విషఘడియల్ని వర్జం అంటారు. దుర్ముహూర్తం అంటే వారంలోని పనికిరాని భాగాన్ని దుర్ముహూర్తం అంటారు. వారాన్ని బట్టి వచ్చే దుర్ముహూర్తము, నక్షత్రాన్ని బట్టి వచ్చే వర్జము, ఈ రెండు. అలాగే గ్రహణము, తిథులలో అమావాస్య రోజు జన్మించినా కూడా తప్పనిసరిగా శాంతి జరిపించుకోవాలి. అట్లాగే మూడవది పేగు మెడకు వేసుకు పుట్టినప్పుడు కూడా శాంతి జరిపించుకోవాలి. ఇక ఈ విధమైన దోషాలు ఏర్పడినప్పుడు చేయించవలసింది ఏంటంటే, మొట్టమొదటిది వారు ఏ నక్షత్రంలో అయితే జన్మించారో ఆ నక్షత్ర జపము, తర్వాత నవగ్రహ జపము అంటే 9 గ్రహాలకి జపము, అట్లాగే వాటికి దానము, ఆ గ్రహానికి శాస్త్రంలో చెప్పబడిన దానాలను ఇవ్వటము. ఇక మూడవది హోమశాంతి, అలాగే రుద్రాభిషేకము, అమ్మవారికి కుంకుమార్చన, అట్లాగే సువర్ణ దానం కనుక జరిపిస్తే కనుక ఈ నక్షత్ర రీత్యా ఏర్పడే దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలకి నివృత్తి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.